ఏయ్, అరే వైకుంఠం, ఈ ప్రపంచంలో జానుని అనంతంగా ప్రేమించేది నేనే కదా. అవును సార్. మరి జాను నా కోసం కదరా రావాలి, వాళ్ళ అమ్మ కోసం వచ్చెళ్ళిందేంట్రా? జాను అమ్మ కోసం వస్తుంది, అమ్మకి ఏదన్నా అయితే వస్తుంది, రప్పిస్తా. వాళ్ళ అమ్మని ఎరగా వేసి జానుని ఎలాగైనా పట్టేస్తా. నా నుంచి నువ్వు తప్పించుకోలేవు జాను. రేయ్ బండితి. అలాగే సార్. ఆ ఖుషిని మాకు అప్పగిస్తే మీరు గెలవడానికి అవసరమైన డబ్బు మేమిస్తాం. నానా, ఎన్నో ఏళ్ల నీ కల ఈరోజు నెరవేరబోతోంది నానా. అవునరా, ఇవాళ నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుండడం ఒకెత్తైతే అధిష్టానం నిర్ణయించిన ముఖ్యమంత్రి అభ్యర్థి సూర్యప్రతాప్ గారే మన ఇంటికి రావడం మరో ఎత్తురా. ఒరే బసవా, వచ్చేది స్వయాన ముఖ్యమంత్రి కాబట్టి నువ్వు ఎలాగోలా ఆయన్ని గ్రిప్పులో పెట్టుకున్నావంటే నీకు మంత్రి పదవి కూడా వచ్చేస్తుందిరా. దేవుడా, ఏదేమైనా సరే మావయ్యకి మాత్రం ఎమ్మెల్యే సీట్ రాకూడదు. వస్తే నేనే కాదు, నాలాంటి ఎంతో మంది కష్టాల పాలవుతారు. వాళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత నీదే. ఆయన ఇంకా రావట్లేదేంటి? అయినా ఆయన ఎందుకు రావటం? టికెట్ కొరియర్లో పంపించచ్చు కదా. నీకైతే అలాగే పంపిస్తారు. ఓ, నాన్న, సూర్యప్రతాప్ గారు వస్తున్నారు, పదండి. పద. నమస్కారం. వెల్కమ్. నమస్తే సార్. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం అండి. పదండి. రండి సార్. కూర్చోండి. తులసి అంటే మీరే కదా? అవును సార్. పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది మీకే కదా? అవును సార్. ఆ టికెట్ వదులుకుంది కూడా తనే సార్. దయచేసి నేను అడిగిన వాళ్ళు మాత్రమే సమాధానం చెప్పండి. మీరు టికెట్ ఎందుకు వద్దనుకుంటున్నారు? సార్, అది ఎందుకు వద్దనుకుంటున్నావో నాకు అనవసరం. కానీ ఏ అధికారంతో ప్రెస్ మీట్ పెట్టి పోటీ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించావు? కనీసం పార్టీకి ఇన్ఫార్మ్ చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరే సొంత నిర్ణయాలు తీసుకొని హైకమాండ్ని అవమానించారు. ఈయన మావయ్యకి టికెట్ ఇవ్వడానికి వస్తున్నారని చెప్పారు, కానీ చూస్తుంటే తులసిని తిట్టడానికి వచ్చినట్టున్నాడు. మాట్లాడరేంటి? చాలా మంది ఎమ్మెల్యే టికెట్ కోసం కోట్లు ఖర్చు పెడతారు, కొన్ని సంవత్సరాలు కష్టపడతారు. అలాంటిది నీకు ఓవర్ నైట్ వచ్చేసరికి అలుసుగా తీసుకున్నట్టున్నావు, అంతేనా? అదేం కాదు సార్. అంటే సార్, తనకి రాజకీయాలు అవి కొత్త కాదు సార్. ఆ కంగారులో అది అలా జరిగిపోయింది. అవును సార్, మనకున్నంత రాజకీయ అనుభవం తనకిక్కడిది.
లోకం తెలియని మనిషి సార్ పాపం. అయినా జరిగిందేదో జరిగిపోయింది సార్. ఇప్పుడు జరగాల్సింది చూడండి. అసలే మీకు బిజీ షెడ్యూల్స్ ఉండుంటాయి కదా. జరగాల్సిందే ఉంది. ఎమ్మెల్యే టికెట్ ఇంకో సమర్థుడైన నమ్మకమైన పార్టీకి విధేయుడైన అభ్యర్థికి ఇవ్వడమే. ఎంత బాగా చెప్పారండి. ఆ 3 గుణాలు ఉన్న వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఇంకెవరున్నారు? నా కొడుకు తప్ప. అంతే కదా సార్. అయినా మీకు తెలియదేమో సార్. అవును, నాకంతా తెలుసు. మాకిక్కడ ఎమ్మెల్యే అభ్యర్థితో పాటు నీ సపోర్ట్ కూడా చాలా అవసరం అమ్మా. మా సర్వేలో కూడా అదే తేలింది. అయితే ఇంకేంటంటే నా కోడలు సపోర్ట్తో నేను భారీ మెజార్టీతో అసెంబ్లీలో అడుగు పెడతాను. అమ్మా చెప్పమ్మా, నీ సపోర్ట్ నాకే ఉంటుందని. అవును సార్, మా మావయ్యకి టికెట్ ఇస్తే నేను సపోర్ట్ చేస్తాను. ఈ ఒక్క విషయంలో దయచేసి నా మాట మన్నించండి. అసలా ముందే నాకు ఇవ్వాల్సిందమ్మా. ఎంత అధిష్టానమైనా కొన్నిసార్లు పొరపాటు జరుగుతుంది కదమ్మా. అయినా దాని గురించి ఇప్పుడు ఎందుకు, జరిగిపోయింది కదా. పొరపాటు కాదు, ప్రణాళిక ప్రకారమే అలా చేశాం. టికెట్ మీకిచ్చిన గెలవరన్న ఉద్దేశంతోనే పార్టీ మీ కోడల్ని ఎంపిక చేసింది. అదేంటండి అలా అంటారు? మా నాన్న గెలవకపోవడం ఏంటి? గెలిచేవాడే అయితే మేమెందుకు వదులుకుంటాం? అయినా అదెప్పుడో జరిగిపోయింది కదండి. రోజు రోజుకు పరిస్థితులు మారిపోతుంటాయి. ఇప్పుడు ఆ టికెట్ నాకిస్తే మాత్రం రికార్డు మెజార్టీ పక్కా. లేదు, ఇప్పుడు కూడా మా సర్వే ఫీడ్బ్యాక్ ప్రకారం మీరు గెలిచే ఛాన్సే లేదు. అందుకే పార్టీ ఇంకొక అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయం తీసుకుంది. అదే ఫైనల్.